'ది హంటర్' చాప్టర్ 1 ఈరోజు 'అఖండ 2' మూవీ ప్రీమియర్ షోకి వెళ్తున్నా. నైట్ 9:30 షోకి. అంటే మిడ్‌నైట్ బిట్వీన్ 12:30 అండ్ 1 ఈ మధ్యలో డెఫినిట్‌గా మీరు రివ్యూని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, కొత్తగా చూస్తున్నవారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. 'అఖండ' రివ్యూ ఇంకా ఈ వీక్ రివ్యూస్ అప్‌లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక 2 అవర్స్ రన్ టైమ్‌తో హీరో వైభవ్ గారి 25థ్ ఫిల్మ్‌గా 2024లో తమిళ్‌లో 'రణం తవరం అరవెల్' అనే పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమాని ప్రెజెంట్ 'ఆహాలో' 'ది హంటర్ చాప్టర్ 1' అనే పేరుతో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇక మూవీ చూసాక నాకైతే యావరేజ్ అనే ఫీల్ కలిగిందండి. క్లైమాక్స్ మెసేజ్ చాలా వాలిడ్. పెద్దగా బయటికి ఎక్స్‌పోజ్ కూడా అవ్వలేదది. అండ్ అలాగే ఫస్ట్ హాఫ్ ఈస్ గుడ్. కానీ సెకండ్ హాఫ్‌నే ఏంటి ఇంత నీట్‌గా డెవలప్ చేసిన ఫస్ట్ హాఫ్ అంతా సెకండ్ హాఫ్‌లో క్లారిటీ మెయింటైన్ చేయకుండా, కొన్ని క్వెషన్స్ ఆన్సర్ చేయకుండా వదిలేసారనేలా ఉంది. అందుకే ఓవరాల్‌గా యావరేజ్ అనే ఫీల్ కలిగింది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్‌లో చెప్పే ఒక విషయం కొంచెం ఇబ్బంది పెట్టొచ్చు. కానీ విజువల్లీ అంత డిస్టర్బింగ్‌గా ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే 3 పోలీస్ స్టేషన్‌ల దగ్గరికి ఎవరో ఒక బాడీని 3 ముక్కలు చేసి 3 చోట్లకి పంపిస్తారు. అది ఎవరు చేశారు? అసలు ఏం జరుగుతుంది? దీని వెనుక కారణం ఏంటి? ఇందులో ఫేషియల్ కన్‌స్ట్రక్టివ్ ఆర్టిస్ట్ అయిన హీరో ఏం చేశాడు? చివరికి ఏమైందన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. హీరో రోల్ కొత్తగా ఉందండి. ఏ థ్రిల్లర్‌లో కూడా ఇలాంటి ఒక ఫేషియల్ కన్‌స్ట్రక్టివ్ ఆర్టిస్ట్ అనే క్యారెక్టరైజేషన్‌ని మెయిన్ లీడ్‌గా చూడలేదు. అయితే పోలీస్‌గానో లేదా డిటెక్టివ్‌గానో ఇలా పెట్టేస్తుంటారు. ఇక్కడ ఫేషియల్ కన్‌స్ట్రక్టివ్ ఆర్టిస్ట్ అండ్ క్రైమ్ స్టోరీ రైటర్‌గా హీరో వైభవ్ గారు కష్టపడ్డారని చెప్పాలి. ఇక 'నందిత శ్వేత' గారు ఫ్లాష్ బ్యాక్‌లో చేశారు. ఇక ఫస్ట్ హాఫ్‌లో ఒక్క హీరో ఫ్లాష్ బ్యాక్ తప్ప మిగతాదంతా ఇంట్రెస్టింగ్‌గా వెళ్ళిపోయింది. ఇక క్లైమాక్స్‌లో ఒక ట్విస్ట్ కూడా వర్కౌట్ అయింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. తెలుగు డబ్బుడ్ సాంగ్స్ అసలు బాలేదు. సినిమాటోగ్రఫీ ఓకే. మైనస్ పాయింట్స్. ఆ లవ్ సాంగ్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఒక హీరోయిన్ అసలు ఆ ట్రాక్‌నే అక్కర్లేదనిపించింది ఫస్ట్‌లో. బాడీలో ఆర్గాన్స్ ఎందుకు తీయడం ఇలాంటి విషయాలకి రిలేటెడ్‌వి సరిగ్గా ఆన్సర్స్ లేవు. హీరో వైభవ్ అండ్ నందిత శ్వేత గారు తప్ప ఎవ్వరి క్యారెక్టర్ కూడా హైలైట్ అవ్వదు. దీనివల్ల ఆ పోలీస్ రోల్‌లో చేసినవాడు కూడా పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదనే చెప్పాలి. హీరో యొక్క డిసార్డర్ కూడా అంత బాగా యూజ్ చేసుకోలేదనిపించింది. లాజిక్స్ లైక్ మరీ అంత బిల్డింగ్ పైనుండి పడినా కూడా బతికేయడం, ఆ హాస్పిటల్ స్కామ్ అంతా పబ్లిక్‌గా గొడవాడుతుంటే బయటికి రాకపోవడం, వీటి వల్ల సెకండ్ హాఫ్ మళ్ళీ ఒక పర్సన్ ఏదో కోల్పోవడం, దాని మీద రివెంజ్ అనే ఫెమిలియర్ ప్లాట్‌లానే మారిపోయింది. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఇంప్రెసివ్ ఇన్ పార్ట్స్ అని చెప్పొచ్చు. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ బిట్వీన్ 2.5 అండ్ 2.75 ఇవ్వచ్చు. సో, మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.